చందమామ కథ. మాటకారి యోధుడు. ఒకప్పుడు రోము దేశంలో ఫిలోమినస్ అనే చక్రవర్తి ఉండేవాడు. ఈయనకు అందగత్తె అయిన కుమార్తె ఉండేది. రాజసౌధంలోనే ఉండిన ఒక యోధుడు రాజకుమార్తెను ప్రేమించాడు. ఒకనాడు ఆ యోధుడికి రాజకుమార్తెతో ఒంటరిగా మాట్లాడే అవకాశం దొరికింది. అప్పుడు అతను సాహసించి ఆమెకు తన ప్రేమను వెల్లడించాడు. రాజకుమార్తె ఆగ్రహించక, నువ్వు నీ మనసులో ఉన్నది చెప్పావు గనుక నేను కూడా నా మనసులో మాట నీకు చెప్పేస్తున్నాను. నేను కూడా చాలా కాలంగా నిన్ను ప్రేమిస్తున్న మాట నిజం అన్నది. ఈ మాట విని యోధుడు చాలా సంతోషించాడు. అతను రాజకుమార్తెతో, నేను రేపో ఎల్లుండో బయలుదేరి దేశాంతరాలకు వెళ్తున్నాను. తిరిగి సరిగ్గా 7 ఏళ్లకు వస్తాను. ఈ లోపల నా ప్రాణం పోయినా ఇంకొకతను పెళ్ళాడను. నువ్వు కూడా నా కోసం అంతదాకా వేచి ఉంటానని ప్రమాణం చెయ్యి. ఒకవేళ నేను గడువు తీరిన మర్నాటి కల్లా రాకపోతే నేను చనిపోయానని భావించి మరెవరినైనా పెళ్లి చేసుకో అన్నాడు. రాజకుమార్తె అతని చేతిలో చేయి వేసి ఆ ప్రకారమే ప్రమాణం చేసింది. మర్నాడే ఆ యోధుడు దూరదేశాలకు బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆనాడే చక్రవర్తికి హంగరీ దేశపు రాజు మీ కుమార్తెను పెళ్లాడగోరుతున్నాను అని కబురు చేశాడు. చక్రవర్తి తన కుమార్తెను పిలిపించి, అమ్మా, హంగరీ రాజు నిన్ను పెళ్లాడతానని కబురు చేశాడు. మరి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. నాన్న, మరి 7 ఏళ్ల పాటు నేను కన్యగానే ఉండాలని నిశ్చయం చేసుకున్నాను. ఆ తర్వాత ఆయన ఇంకా నన్ను పెళ్లాడగోరినట్టయితే నా ఉద్దేశం చెబుతాను అన్నది రాజకుమార్తె. చక్రవర్తి హంగరీ రాజుకు తన కుమార్తె అభిప్రాయం తెలియజేశాడు. 7 ఏళ్లు ఆగి అప్పుడే మీ కుమార్తెను వివాహమాడ వస్తాను అని హంగరీ రాజు కబురు చేశాడు. 7 ఏళ్లు గడిచాయి. రాజకుమార్తె యోధుడి కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నది. రేపటిలోగా అతను రాకపోతే హంగరీ రాజు వచ్చి తనను పెళ్లాడతాడు. తాను ఆయనను పెళ్లాడి తీరాలి. గడువు ముగిసిన నాడే హంగరీ రాజు రోము నగరానికి ప్రయాణమైనాడు. దారిలో అతనికి ఒక యోధుడు కలిశాడు. అతను కూడా రోము నగర వాసేనని, అక్కడికే ప్రయాణమైపోతున్నాడని తెలిసి హంగరీ రాజు చాలా సంతోషించాడు. వారిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణిస్తుండగా మధ్యదారిలో వాన కొట్టి హంగరీ రాజు దుస్తులన్నీ తడిసి ముద్దయిపోయాయి. ప్రభు, తమరు తమ ఇంటిని వెంట పెట్టుకు రావలసింది, పొరపాటు చేశారు అన్నాడు యోధుడు. ఏమిటో నువ్వు అనేది? మా ఇల్లు కాస్తది కూస్తది అనుకున్నావా వెంట పెట్టుకు రావడానికి? నీవు చాలా అమాయకుడల్లే ఉన్నావు అన్నాడు రాజు. వారు కొంత దూరం వెళ్ళాక ఒక నది అడ్డు తగిలింది. రాజు తన గుర్రాన్ని అదిలించి నీటిలోకి ఉరికించాడు. గుర్రం పల్లంలోకి దిగి రాజును ముంచినంత పని చేసింది. యోధుడు ఉపాయంగా ఆ లోతును తప్పించి రాజుగారి వెనకాలే అవతలి ఒడ్డుకు చేరి రాజుతో, ప్రభు, తమరు వంతెనగాని వెంటబెట్టుకు రాకపోయారా అన్నాడు. నువ్వు నిజంగా పిచ్చివాడులాగా ఉన్నావే. ఈ నదిని దాటే వంతెనను ఎవడన్నా వెంటబెట్టుకు రాగలడా అన్నాడు హంగరీ రాజు. బాబు, ఒకరు మూఢుడు కావటం మరొకరికి లాభం అన్నాడు యోధుడు. మరికొంత దూరం వెళ్ళాక రాజు యోధుడితో, ఏమోయ్, ఇప్పుడు ఈ వేళ ఏ పాట అయి ఉంటుంది అన్నాడు. కడుపులో ఆకలిగా ఉంటే భోజనాల వేలే బాబు. నా భోజనంలో కాస్త వంతు పుచ్చుకుంటారా అన్నాడు యోధుడు. ఎబ్బే, నాకెటువంటి అభ్యంతరమూ లేదు అన్నాడు రాజు. ఒక చక్కటి వనంలో ఇద్దరూ కూర్చుని యోధుడు తెచ్చుకున్న ఆహారం ఆరగించారు. బాబు, తమరు అమ్మను నాన్నను వెంట తెచ్చుకుని ఉండవలసింది అన్నాడు యోధుడు. ఇది మరీ బాగుంది. మా తండ్రి గారు ఏనాడో గతించారు. మా తల్లిగారు మంచం పట్టిన వృద్ధు. ఆవిడ్ని ఎలా వెంట తీసుకురాను? నీకు కాస్తైనా బుద్ధి లేదల్లే ఉందేమిటి అన్నాడు రాజు. నిజం నిలకడ మీద తెలుస్తుందిలేండి అన్నాడు యోధుడు. మరి కాసేపటికల్లా వారు రోము నగరం ప్రవేశించారు. ప్రభు, నాకు సెలవిప్పించండి. తమరు రాజవీధి వెంట వెళతారు కాబోలు. నాది అడ్డదారి. 7 ఏళ్ల క్రితం వలవేసి వచ్చాను. అది ఏ స్థితిలో ఉందో వెళ్ళి చూసుకోవాలి అన్నాడు యోధుడు. సరే, వెళ్ళిరా అంటూ హంగరీ రాజు ముందుకు సాగాడు. ఆయనకు చక్రవర్తి ఘనమైన స్వాగతం ఇచ్చాడు. అతిథి అయిన హంగరీ రాజు స్నానం చేసి చక్రవర్తి వెంట భోజనానికి కూర్చొని మాటల సందర్భంలో, దారిలో నాకొక యోధుడు తగిలాడు. పాపం వెర్రిబాగులవాడు. వాన కురిసి నా దుస్తులు తడిసిపోతే ఇల్లు వెంట తెచ్చుకోలేదేమని అడిగాడు అంటూ గట్టిగా నవ్వాడు.
వాన కురిసినప్పుడు వాడేం చేశాడు అని అడిగాడు చక్రవర్తి. మీద ఉన్న దుప్పటి కప్పేసుకున్నాడు అన్నాడు హంగరీరాజు. ఇకనేం వాడి ఉద్దేశం మీరు కూడా వెంట దుప్పటి తెచ్చుకొని ఉండవలసిందనే. అదే అర్థం లేని మాట కాదు అన్నాడు చక్రవర్తి. తర్వాత తాము నది వద్దకు రావటము, తన గుర్రాన్ని అదిలిస్తే అది తనను నీటిలో ముంచినంత పని చేయటము, వెంట వంతెన తెచ్చుకోలేదేమని యోధుడు అనటము గురించి హంగరీరాజు చక్రవర్తికి వివరించి చెప్పాడు. అది అర్థం గల మాటే. ముందు దిగి లోతు చూసేటందుకు నౌకర్లను తెచ్చుకొని ఉండవలసిందని ఆ యోధుడి ఉద్దేశం అన్నాడు చక్రవర్తి. వాడు నన్ను తనతో పాటు భోజనం చేయమని పిలిచి నేను ఒప్పుకుని భోజనం చేశాక తమరు అమ్మను నాన్నను వెంట తెచ్చుకుని ఉండవలసింది అన్నాడు. అది అర్థం లేని మాట కాదా అని అడిగాడు హంగరీరాజు. ఎంత మాత్రం కాదు. అమ్మ నాన్న అంటే అన్నపానీయాలని వాడి అర్థం. వాటిని వాడు తెచ్చుకున్నాడు, మీరు తెచ్చుకోలేదు అన్నాడు చక్రవర్తి. అయితే వాడు వెళ్ళిపోయేటప్పుడు తాను 7 ఏళ్ల క్రితం ఒక వల వేశానని, అది ఏ స్థితిలో ఉన్నది వెంటనే వెళ్ళి చూసుకోవాలని అన్నాడు. దానికి కూడా ఏదైనా అర్థం ఉందేమో అన్నాడు హంగరీరాజు. వాడా మాట అన్నాడు అంటూ చక్రవర్తి ఆత్రంగా లేచాడు. 7 ఏళ్ళు అనగానే ఆయనకు తన కుమార్తె అడిగిన గడువు జ్ఞాపకం వచ్చింది. ఆయన గబగబా అంతఃపురంలోకి పరిగెత్తాడు. హంగరీరాజు ఆయన వెంట పరిగెత్తాడు. కానీ చక్రవర్తి ఆదుర్దాకు కారణమేమిటో హంగరీరాజుకు వెంటనే అర్థం కాలేదు. చక్రవర్తి భయపడ్డంతా అయింది. రాజకుమార్తె జాడలేదు. ఆమెను యోధుడు అప్పుడే వెంట పెట్టుకొని వెళ్ళిపోయాడు. నువ్వు పెళ్లాడటానికి వచ్చిన నా కూతుర్ని ఆ యోధుడు నీకన్నా ముందే కాజేసుకుపోయాడు. మీ ఇద్దరిలో ఎవరు మూఢుడో ఇప్పుడైనా తెలిసిందా అన్నాడు చక్రవర్తి హంగరీరాజుతో. కథ సమాప్తం.